నమస్తే, ఏం చేస్తుంటారు? నేను వ్యాపారం చేస్తానండి. వ్యాపారం చేస్తూ ఉంటారు. ఓకే, ఎలాంటి బిజినెస్ సార్ అది? నేను సిమెంట్ కంపెనీలో కాంట్రాక్టర్ని, ట్రాన్స్పోర్టర్. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్గా చేస్తున్నారు. ఓకే సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 2 years అయిపోయింది. అసలు ఎలా ఉందంటారు కూటమి ప్రభుత్వ పాలన అనేది? 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని సరిచేయటానికి దాదాపు 6 నెలల నుంచి 8 నెలలు టైం పట్టింది. ఈ సంవత్సరం నుంచి రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వస్తున్నాయి. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ కానీ ఈ భారతదేశంలో కనివిని ఎరిగినటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొస్తా ఉన్నారు. పరిశ్రమలు తీసుకొస్తున్నారు అంటున్నారు, బాగానే ఉంది. మరి రాష్ట్రంలో సంక్షేమమే లేకుండా పోయింది, మొత్తం సంక్షోభంలో పడిపోయింది రాష్ట్రం. అప్పులు కుప్పగా రాష్ట్రాన్ని మారుస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మరి దాన్ని ఎలా చూడాలంటారు? పెన్షన్ సంక్షేమమే లేకుండా ఉండని ప్రతిపక్షం పార్టీ విమర్శించటం ఇది కరెక్ట్ కాదు. ఈరోజు ప్రతి నెల 1వ తారీఖు ఆదివారం వస్తే 30వ తారీఖు రోజే పెన్షన్ ఇస్తున్నటువంటి చరిత్ర భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే. అది కూడా 4,000 రూపాయల పెన్షను వృద్ధులకు, వితంతువులకు 4,000, వికలాంగులకు 6,000, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి 10,000 ఇస్తున్నటువంటి చరిత్ర మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఉంది. ఆ దేశంలో ఏ ధనిక రాష్ట్రం కూడా ఇయ్యనటువంటి పెన్షన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఇప్పుడు పెన్షన్లు ఒకటేనా? అసలు రాష్ట్రంలో సంక్షేమం అంటే గనక ఇచ్చిన సూపర్ 6 హామీలు, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, సూపర్గా వెన్నుపోటు పొడిచాడు ప్రజలకి అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్న మాట. మనకి సంక్షేమమే లేకపోవటం ఏంటండి? మొన్ననే 10,500 కోట్ల రూపాయలు తల్లికి వందనం డబ్బులు వేశారు, పెన్షన్లు ఇస్తున్నారు. సంక్షేమ పథకాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి జరిగినప్పుడే ఈ సంక్షేమ పథకానికి కావాల్సినటువంటి నిధులు వస్తాయి. పూర్తిగా సంక్షేమం మీద ఆధారపడితే రాష్ట్రానికి ఆదాయం ఏ విధంగా వస్తుంది? సంక్షేమంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి జరిగినప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, భారతదేశం కానీ అభివృద్ధి జరుగుద్ది. సార్, మీరేమో పరిశ్రమలు వస్తున్నాయని మీరు చెప్తున్నారు. అసలు పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారిని చూసి పారిపోతున్నాయి, పెట్టుబడి పెట్టడానికి అసలు ఎవరు ముందుకు కూడా రావట్లేదు, భయపడుతున్నారు అనేది ప్రధానంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట. ఉదాహరణకి దాల్మియా సిమెంట్స్ వెళ్ళిపోయింది అంటున్నారు, భారతీయ సిమెంట్స్ వెళ్ళిపోయింది అంటున్నారు, ఇంకా 1-2 పేర్లు చెబుతున్నారు కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాయి అని. గ్రీన్ కో ఎనర్జీ కానీ ఇలాంటివన్నీ వెళ్ళిపోయినాయి అని చెప్తున్నారు కదా సార్. మరి మొన్ననే దాల్మియా సిమెంట్ లైన్ 2 దాదాపు 3,000 కోట్ల రూపాయలతో జమ్మలమడుగులో లోకేష్ గారు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో శ్రీ సిమెంట్ లైన్ 2 కూడా మొన్ననే దాదాపు 2,500 కోట్లతో అక్కడ స్థానిక శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నక్కపల్లి దగ్గర ఆర్సెల్ఆర్ మిట్టల్ అని ఒక స్టీల్ ప్లాంట్ దాదాపు 1,80,000 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. తర్వాత ఆదాని డాటా సెంటర్ అని విశాఖలో 1,20,000 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. ఇవన్నీ లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో పరిశ్రమలు వస్తుంటే పరిశ్రమలే రేవు అన్న గాడిదేవురు. ఇది ముఖ్యంగా వైసీపీ వాళ్ళే పదే పదే చెప్తున్న మాట. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, రాష్ట్రంలో అటు ప్రజలే సామాన్యంగా తిరిగే పరిస్థితి లేదు, వ్యాపారస్తులు అయితే భయపడిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికే అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పరిశ్రమలు పరాయి రాష్ట్రానికి పారిపోయినటువంటి చరిత్ర. అనకాపల్లి దగ్గర డెక్కన్ సిమెంట్ అని ఒక కంపెనీ ల్యాండ్ కొని ఒక కంపెనీకి అక్కడ గ్రైండింగ్ యూనిట్ నిర్మాణం కోసం పబ్లిక్ ఇష్యూస్కి వెళ్తే ఆ కంపెనీకి 20% వాటా అడిగినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పేపర్ వర్క్ ఆలస్యం అవుతుందని త్వరితగతిన ఈ యొక్క పనులు కావాలని ఒక కమిటీ వేసి పారిశ్రామిక
పారిశ్రామికవేత్తలతో సంబంధం లేకుండా ప్రభుత్వ అధికారులే ఆ యొక్క పర్మిషన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక రాష్ట్రంలో దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, దాడులు పెరిగిపోయినాయి, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది ప్రధానంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్న మాట. మరి దానికి ఏం చెప్తారు?